చందానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ భవానీ వైన్ షాప్ లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. రిజర్వేషన్ కోటాలో దక్కించుకున్న వైన్ షాపును బినామీల పేరుతో నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. నెలకు కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతున్న ఆదాయాన్ని తక్కువగా చూపి తప్పుదో పట్టించిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లిక్కర్ సిండికేట్ల బినామీ బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆధారాలతో సహా బయటపెట్టారు. శ్రీ భవానీ వైన్ షాప్ లో కేవలం ఒక్క నెలలోని దాదాపు 4 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద సురేష్ అనే వ్యక్తికి ఈ వైన్ షాప్ మంజూరైంది. అయితే కేవలం రికార్డుల్లో మాత్రమే సురేష్ పేరుందని, తెర వెనుక ప్రైవేట్ వ్యక్తులు బినామీలుగా ఉండి లావాదేవీలన్నీ నడిపిస్తున్నారని దర్యాప్తులో తేలింది. సురేష్ తన వార్షిక ఆదాయాన్ని కేవలం 4 నుంచి 5 లక్షలుగా చూపారు. కానీ లిక్కర్ లైసెన్స్ ఫీజు కింద ఏకంగా 21 లక్షల రూపాయలు చెల్లించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అతడి ఆర్థిక పరిస్థితికి చెల్లించిన ఫీజుకు పొంతన లేకపోవడంతో సోదాలు నిర్వహించారు. బినామీ చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించిన ఐటీ అధికారులు వైన్ షాపును సీజ్ చేశారు. షాపు యజమానిగా ఉన్న సురేష్ కు లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని, అంతా బినామీలు నడిపిస్తున్నారని స్పష్టమైంది. రిజర్వేషన్ ఫలాలను అడ్డుపెట్టుకుని కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ఈ అక్రమ దందాలపై ఐటీ శాఖ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. విజయ్ ఫోన్ చేసి ఇడున్నా అని చెప్పు. విజయ్కి ఫోన్ చేసి ఇడున్నా అని చెప్పు.